Maths class mensuration chapter. Today's first problem. సో లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చాను, వాటిలో కొన్ని రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ సెకండ్ టైం ఇంకొక ఫోటో పెట్టాను. మ్యాక్సిమం అందరూ కంప్లీట్ చేశారు. 1 మెంబర్ ఏమో పెండింగ్ ఉన్నారు, ఇంకా చెయ్యకోకుండా ఉన్నారు. చేసి పంపించండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters and its height is 10 meters. Full stop. Continuation. Calculate the length of canvas used in making the tent if width of canvas is 2 meters. సో ఇక్కడ వచ్చేసి ఒక కోనికల్ టెంట్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. టెంట్స్ అంటే ఎక్కడైనా పిక్నిక్ కానీ లేదంటే ట్రెక్కింగ్ కానీ లేదా ఫారెస్ట్లో కానీ హిల్స్ ఏరియాస్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ సపరేట్గా టెంట్ ఎవరికి వాళ్ళు కొంతమంది యూజ్ చేసుకొని ఆ టెంట్స్లో ఉంటూ ఉంటారు. అంటే పురుగు పుట్ర ఇట్లా ఏవి రాకోకుండా జిప్ అరేంజ్మెంట్ ఉంటుంది. సినిమాలలో న్యూస్లో చూపించింటారు. సో ఇక్కడ ఒక కోనికల్ టెంట్ తయారు చేసుకున్నారంట. ఆ టెంట్ యొక్క రేడియస్ 7 meters. అలాగే ఆ టెంట్ యొక్క హైట్ ఎంత అంటే 10 meters అంట. అంటే స్టిక్స్తో తయారు చేసుకున్నారు. రేడియస్ 7 meters, హైట్ వచ్చేసి 10 meters ఉండేటట్టు చేశారు. అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే లెంత్ ఆఫ్ క్యాన్వాస్ యూజ్ చేయాలి. అంటే స్టిక్స్ పెట్టేశారు. స్టిక్స్ పైన వర్షం పడినా కారకోకుండా ఉండేలాగా రేయాన్ క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. రేయాన్ కానీ నైలాన్ క్లాత్ కానీ దాన్ని మనం క్యాన్వాస్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఆ క్యాన్వాస్ యొక్క లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోనికల్ టెంట్ ఈ షేప్లో స్టిక్స్ అరేంజ్ చేసుకున్నారు. ఇది రేడియస్ మనకి 7 meters, హైట్ వచ్చేసి 10 meters అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలంటే వాళ్ళు క్లాత్ యూజ్ చేయాలి. మస్కిటోస్ పురుగులు ఇన్సెక్ట్స్ ఏవి రాకోకుండా ఉండేటట్లు క్లాత్ యూజ్ చేయాలి. అలాగే వర్షం పడినా కూడా వాటర్ లోపలికి రాకుండా చూసుకోవాలి. హైట్ 10 meters అన్నాడు, రేడియస్ 7 meters అన్నాడు. సో ఈ క్యాన్వాస్ యొక్క లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ప్రాబ్లం ప్రకారము రేడియస్ ఇస్తున్నాడు. R ఈక్వల్స్ టు 7 meters. అలాగే హైట్ H ఈక్వల్స్ టు ఏమన్నా అంటే 10 meters అన్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడంటే విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ ఇస్తున్నాడు. విడ్త్ని మనం W అనుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇస్తున్నాడంటే 2 meters ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లెంత్ ఆఫ్ క్యాన్వాస్ కావాలి అన్నట్లయితే ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ ద టెంట్ అంటే టెంట్ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే లెంత్ ఆఫ్ క్యాన్వాస్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి πRL అంటే స్లాంట్ హైట్ ఉంటుంది. ఎల్ అంటే సో ఫస్ట్ మనం స్లాంట్ హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. స్లాంట్ హైట్ డినోటెడ్ బై ద లెటర్ ఎల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇచ్చింది కోన్ కాబట్టి కోన్కి స్లాంట్ హైట్ ఉంటుంది. దేర్ ఫోర్ ఫార్ములా ఇది మనకు తెలుసు. L² ఈక్వల్స్ టు H² ప్లస్ R² లేదా R² ప్లస్ H² లేదా L ఈక్వల్స్ టు స్క్వేర్ అటువైపు పోతే రూట్ ఆఫ్ R² ప్లస్ H² కానీ H² ప్లస్ R² కానీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ అనొచ్చు లేదా రూట్ ఓవర్ అనొచ్చు. రేడియస్ వచ్చేసి 7 meters అన్నాడు అంటే 7 whole square ప్లస్ హైట్ వచ్చేసి 10 H² కాబట్టి 10 whole square. దట్ ఈక్వల్ రూట్ ఓవర్ 7² వాల్యూ 49 ప్లస్ 10² వాల్యూ 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే రూట్ ఆఫ్ 149 వస్తుంది. మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వచ్చేసి 12 కరెక్టే కదా. 12² వచ్చేసి 144 కానీ ఇక్కడ 149 ఉంది. అప్రాక్సిమేట్లీ 12కి దగ్గరగా ఉంటుంది. సో దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ మనం ఎంత తీసుకుంటాం అంటే 12 మీటర్స్గా తీసుకుంటాం.
అప్రాక్సిమేట్లీ. ఎందుకు అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాము అంటే ఇక్కడ 144 అనేది 12 స్క్వేర్, 12.2 సంథింగ్ వస్తుంది ఎగ్జాక్ట్ వాల్యూ. కానీ పాయింట్ తర్వాత వచ్చే డిజిట్ లెస్ దాన్ 5, 2 అనేది లెస్ దాన్ 5 కాబట్టి నో చేంజ్ ఇన్ ప్రిసీడింగ్ నెంబర్. ప్రిసీడింగ్ నెంబర్ అంటే ఇది ముందున్న సంఖ్య. ఇది మనకి ఫిజిక్స్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అనే టాపిక్ వస్తుంది, అక్కడ ఇది క్లారిఫై అవుతుంది. సో 12.2ని మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే 12కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్. ఎందుకు సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే వాడు లెంత్ ఆఫ్ క్యాన్వాస్ కనుక్కోమని, అంటే ఆ క్లాత్ యొక్క లెంత్ ఎంత ఉండాలి. లెంత్ కావాలంటే ఏరియా బై విడ్త్ ఫార్ములా, కాబట్టి ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏరియా కావాలంటే స్లాంట్ హైట్ కావాలి. ఇచ్చింది ఏ షేప్ అంటే కోన్, కాబట్టి కోన్కి స్లాంట్ హైట్ ఫార్ములా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. టెంట్ అనేది కోన్ షేప్లో ఉంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఈక్వల్స్ టు ఫార్ములా πRL. సో ఇక్కడ కోన్కి వచ్చేసి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి టెంట్ కోన్ షేప్లో ఉంది కాబట్టి ఐదర్ ఇట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, రెండిటికి ఫార్ములా ఒకటి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL. సో ఎల్ క్యాలిక్యులేట్ చేసాం. పై వాల్యూ ఎంత అంటే 22/7 లేదా 3.14 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 22/7 తీసుకున్నట్లయితే ఇంటూ రేడియస్ ఎంత ఇస్తున్నాడు అంటే 7 మీటర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 7 ఇంటూ స్లాంట్ హైట్ అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. సో ఇక్కడ 7 క్యాన్సిల్, 12 2 24, మళ్ళీ 12 2 24 ప్లస్ 2 26 అవుతుంది. సో 264 స్క్వేర్ మీటర్ లేదా మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది సర్ఫేస్ ఏరియా. దేర్ ఫోర్ మనకేం క్యాలిక్యులేట్ చేయాలంటే లెంత్ ఆఫ్ క్యాన్వాస్. సో లెంత్ ఆఫ్ క్యాన్వాస్ ఫార్ములా ఏరియా బై విడ్త్ కోన్ ఇచ్చినప్పుడు. సో ఏరియా ఎంత వచ్చిందంటే 264. ఇక్కడ ఏరియాని మనం సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 264 బై విడ్త్ ఎంత ఇచ్చాడు అంటే 2 మీటర్స్ ఇచ్చాడు బై 2. క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 1s 2 3s 6 2 2s 4. Therefore that is equals to 132 meters అవుతుంది అప్రాక్సిమేట్గా. సెకండ్ క్వశ్చన్. An oil drum is in the shape of a cylinder having the following dimensions. Diameter is 2 meter and height is 7 meter. Full stop. Continuation. The painter charges 3 rupees per square meter to paint the drum. Find the total charges to be paid to the painter for 10 drums. సో క్వశ్చన్ ప్రకారం ఒక ఆయిల్ డ్రమ్ ఇస్తున్నాడు. ఈ ఆయిల్ డ్రమ్ ఏ షేప్లో ఉంది అంటే సిలిండర్ షేప్లో ఉందంట. ఆయిల్ డ్రమ్ చూసింటారు, కిరోసిన్ కానీ లేదా క్యాస్టర్డ్ ఆయిల్, చమురు లేదా పెట్రోల్ డ్రమ్స్ ఉంటాయి, డ్రమ్ములలో పోసి పెట్టిండే, అంటే ప్లాస్టిక్వి కాదు మెటల్తో చేసినటువంటి డ్రమ్స్. అది వచ్చేసి సిలిండ్రికల్ షేప్లో ఉందంట. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 2 మీటర్స్ అన్నాడు. అలాగే హైట్ ఆఫ్ ద డ్రమ్, ఈ హైట్ వచ్చేసి ఎంత అన్నాడు అంటే 7 మీటర్స్ అన్నాడు. అంటే సిలిండ్రికల్ డ్రమ్ యొక్క డయామీటర్ వచ్చేసి 2 మీటర్స్, హైట్ వచ్చేసి 7 మీటర్స్. సో ఇక్కడ మనకి డయామీటర్ ఇస్తున్నా అంటే ఆటోమేటిక్గా రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తాం. రేడియస్ ఈక్వల్ టు ఫార్ములా డయామీటర్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ వాడు 2 ఇచ్చాడు బై 2 చేస్తే దట్ ఈక్వల్స్ టు 1 మీటర్. సో ఎక్కడైనా సరే డయామీటర్ ఇస్తున్నా అంటే ఇండైరెక్ట్గా రేడియస్ కనుక్కోవాలి. అలాగే ఆ డ్రమ్ముకి వాడు ఒక పెయింటర్ పెయింట్ వేస్తున్నాడు, దీనికి పెయింట్ కొడుతున్నాడంట.
ఒక స్క్వేర్ మీటర్కి కాస్ట్ ఎంత తీసుకుంటున్నాడు అంటే 3 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే ఒక స్క్వేర్ మీటర్ పెయింట్ చేసేకి 3 మీటర్స్. అయితే ఈ డ్రమ్ముకి ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉందో క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డ్రమ్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఒక డ్రమ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకు వస్తుంది. ఒక స్క్వేర్ మీటర్ కాస్ట్ ఎంత అన్నాడు? 3 రూపీస్. అయితే ఈ డ్రమ్ముకి ఎన్ని స్క్వేర్ మీటర్స్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్లాంటి డ్రమ్ములకి ఎన్ని డ్రమ్ములకి వాడు పెయింట్ కొట్టాలంటే 10 డ్రమ్స్, 10 డ్రమ్ములకి పెయింట్ కొట్టాలి. అంటే ఫస్ట్ ఒక డ్రమ్ముకి ఎంత కాస్ట్ అవుతుందో తెలిస్తే 10 డ్రమ్స్కి వాడు ఎంత డబ్బులు మనం ఇవ్వాలో మనకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ప్రకారం ఏమన్నా అంటే పెయింటింగ్ ఛార్జ్ ఇస్తున్నాడు. పెయింటింగ్ ఛార్జ్ పర్ 1 స్క్వేర్ మీటర్. 1 స్క్వేర్ మీటర్ని 1 మీటర్ స్క్వేర్ అనుకోవచ్చు. ఒక స్క్వేర్ మీటర్కి ఎంత? 3 రూపీస్. అయితే ఇప్పుడు ఈ ఒక డ్రమ్ము ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇది వచ్చేసి సిలిండ్రికల్ షేప్లో ఉందన్నాడు. సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ డ్రమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఫార్ములా 2πr ఆఫ్ r ప్లస్ h. ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది. సో 2πr ఆఫ్ r ప్లస్ h దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ వచ్చేసి 1 మీటర్ ఇంటూ r ప్లస్ h, r వాల్యూ 1 ప్లస్ h వాల్యూ 7 అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 222 ఏమవుతుందంటే 44/7 ఆఫ్ 1 ప్లస్ 7 ఎంత అంటే 8 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 4 32, 3 ఉంటుంది. మళ్ళీ 8 4 32 ప్లస్ 3 35/7. 7తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 7 1 7 5 35, 2 ఉంటుంది. 2 డివిజబుల్ కాదు కాబట్టి 0 పాయింట్ తీసుకుంటాం. అంటే అప్పుడు 20, 7 2 14 అవుతుంది. అంటే 20లో 14 పోతే 6 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 వస్తుంది. 7 8 56 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అంటే 50.28 స్క్వేర్ మీటర్ లేదా దీన్ని 50.28 మీటర్ స్క్వేర్గా తీసుకుంటాం. అంటే ఒక డ్రమ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇంత. అంటే ఒక స్క్వేర్ మీటర్కి 3 రూపీస్కి అయితే 50.28 స్క్వేర్ మీటర్కి ఎంత అవుతుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ 1 డ్రమ్ ఈక్వల్స్ టు, ఒక డ్రమ్ యొక్క కాస్ట్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంటూ కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డ్రమ్ ఎంత వచ్చింది? 50.28 ఇంటూ ఒక స్క్వేర్ మీటర్కి ప్రాబ్లం ప్రకారం ఎన్ని రూపీస్ అన్నాడు? 3 రూపీస్ అన్నాడు. మనం ఇదంతా ఒక డ్రమ్ము క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 3 8 24, 2 ఉంటుంది. 3 2 6 ప్లస్ 2 8 అవుతుంది. 0.3 0 0, 3 5 15 అంటే 150 రూపీస్ అవుతుంది. ఒక డ్రమ్ముకు పెయింట్ చేసేకి 150 రూపాయలు. ఇట్లాంటి డ్రమ్ములు ఎన్ని ఉన్నాయి? 10 డ్రమ్స్. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ 10 డ్రమ్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ 1 డ్రమ్ ఇంటూ 10. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 పెన్సిల్స్ కాస్ట్ అంటే 10 ఇంటూ 50 రూపీస్ ఎలా అవుతుందో ఇది కూడా సేమ్. సో కాస్ట్ ఆఫ్ 1 డ్రమ్ ఎంత వచ్చింది? 150 రూపీస్ 84 పైస్ వచ్చింది ఇంటూ 10 డ్రమ్స్. సో ఇక్కడ 1 డిజిట్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ముందుకు వస్తుంది, 0 ఉంది కాబట్టి. అంటే 1508.4 రూపీస్ అవుతుంది.
కావాలంటే మీరు మల్టిప్లై చేసుకోండి. 1508 రూపీస్ 40 పైస్ అవుతుంది. ఎన్ని డ్రమ్స్ కంటే 10 డ్రమ్స్కి పెయింట్ వేయడం కోసం. థర్డ్ ప్రాబ్లం, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈస్ 4070 centimeter square and its diameter is 70 centimeter. What is its slant height అంటున్నా. సో క్వశ్చన్ ప్రకారం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్తున్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏమి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఈక్వల్స్ టు πRL. దట్ ఈక్వల్ టు ప్రాబ్లం ప్రకారం ఎంత ఇస్తున్నా అంటే 4070 సెంటీమీటర్ స్క్వేర్ అన్న. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL. అకార్డింగ్ టు ప్రాబ్లం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈక్వల్ టు 4070 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఫార్ములాని వాడు ఇచ్చిన వాల్యూతో కంపేర్ చేసుకుంటున్నాం. దీన్ని మనం డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాం, ఎందుకంటే హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి. 6th 7th స్టూడెంట్స్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాం. అంటే ఫస్ట్ ఫార్ములా రాస్తాం, తర్వాత అకార్డింగ్ టు ప్రాబ్లం ఇచ్చిన వాల్యూ తీసుకుంటాం, దాన్ని 1 2 ఈక్వేషన్స్ అనుకొని ఫ్రమ్ 1 and 2 అని ఫార్ములాని వాడు ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ చేసుకుంటాం. లోయర్ క్లాసెస్లో చెప్పేది ఇలా కంపేర్ చేసేది నేర్చుకున్నాం. ఇప్పుడు హయ్యర్ క్లాస్ కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాం. అంటే ఇప్పుడు πRL ఈక్వల్ టు 4070కి ఈక్వల్. అలాగే డయామీటర్ ఆఫ్ ద కోన్ డి ఈక్వల్ టు ఇస్తున్నాడు. ఎంత ఇచ్చాడు అంటే 70 సెంటీమీటర్స్ అన్నాడు. ఆల్రెడీ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, డయామీటర్ ఇస్తుందంటే రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ ఫోర్ రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. డయామీటర్ ఎంత 70 బై 2 అంటే ఎంత వస్తుంది 35 సెంటీమీటర్స్ వస్తుంది. డైరెక్ట్ స్టెప్ వేసాను, మీరు కావాలంటే ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు. 70 బై 2, 2 1 జా 2 3 జా 6, 2 5 జా 10 అని తీసుకుంటాం. ఇప్పుడు స్లాంట్ హైట్ ఎల్ని మనము స్లాంట్ హైట్ అనుకుంటాం. దేర్ ఫోర్ ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. πRL ఈక్వల్ టు 4070. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దేర్ ఫోర్ సో πRL ఈక్వల్ టు 4070. పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 35, ఎందుకంటే వాడు డయామీటర్ ఇస్తున్నాడు, ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు 4070. 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 5 జా 35, 5 2 జా 10, 1 ఉంటుంది, 5 2 జా 10 ప్లస్ 1 11, 110 ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4070. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. దేర్ ఫోర్ 11L ఈక్వల్ టు 407 అయితే ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది 407/11. సో 407ని 11తో క్యాలిక్యులేట్ చేసి అంటే డివైడ్ చేసి వాల్యూ ఎంత వచ్చిందో నాకు సెండ్ చేయండి. అలాగే యూనిట్స్ మెన్షన్ చేయండి ఇక్కడ.